అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? అందరు బాగున్నారని నమ్ముచున్నాను. అందరూ ఈ వీడియోలు చూసి సంతోషిస్తూ ఉన్నారని, ఆనందపడుతున్నారని, అనేకమైన బిడ్డలకి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. సరే, మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తము కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ప్రభువా నీ వందనాలు తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభువా అయా నీ లేఖన భాగాన్ని ప్రభువా తండ్రి ధ్యానిస్తూ ఉండగా మీరే ఆ లేఖన భాగంలో ఉన్న ప్రతి మాటలు కూడా ప్రభువా అయా తండ్రి మీరుండి అయా నాలో మాట్లాడి అయా వింటున్న ఈ బిడ్డలకి నాయన తండ్రి మీరు ఏ ఉపమానము తండ్రి ఈ దినము నాయన నాతో వారిలో ఉండి నాలో మీరుండి వారికి ఏమి బోధించవచ్చు ఉన్నారో తండ్రి అయా వారితో మీరు మాట్లాడమని అయా తెలియపరచబడబోతున్నాగా దేవా, మరి అదేవిధంగా తండ్రి మీరు నాలో ఉండి తండ్రి నన్ను ధైర్యపరచండి అయా. ఏ ఇబ్బంది లేకుండా ప్రభువా తండ్రి, ఎలాంటి గడిపిడి లేకుండా, ఎలాంటి ఇష్యూ లేకుండా అయా ఈ సమయంలో ప్రభువా అయా యూట్యూబ్లో ఈ వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా నాయన ప్రభువా మీరే అనేకమైన బిడ్డలు హృదయాలు ప్రేరేపణ దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని తండ్రి మీరు తెలియపరుస్తున్న ప్రతి మాటలు కూడా విని అనేకమైన బిడ్డలకి షేర్ చేసి బిడ్డలుగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు కొన్ని చెప్పుకుందాము. దేవుని నామానికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి అన్న దాని నిమిత్తము ఒక 2 వచనాలు ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనము చూడండి. నేను చదువుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. సరే, బయట ఉన్నారా? వినండి. గర్వము వలన జగడము పుట్టెను, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగు. గర్వము వలన జగడము పుట్టును. చూడండి, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, మోసము చేత సంపాదించిన ధనము చెను. సరే, ఆలోచన వినువారికి జ్ఞానము కలదు. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో భార్యాభర్తల మధ్యలోనే అంటే ఇక్కడ గర్వము వలన జగడము పుట్టును అంటే ఇక్కడ భార్యాభర్తలే అని చెప్పుకోకూడదు భార్యాభర్తలు. ఎందుకంటే మనము నిత్యము మనకి జతగా ఇచ్చిన భార్య మన నిత్యము 24 గంటలు కూడా మనతో ఉండే భార్య కాబట్టి సరే, ఇక్కడ భార్యని సంపోషించుకుని మాట్లాడుకుందాం. సరే, మరి ఇంకోటి ఏంటంటే జగడము పుట్టుట వల్ల గర్వము వలన జగడము పుట్టిన అంటే గర్వము మనలో గర్వం అనేది ముందు గర్వమే మీ గొడవలకి కారణమవుతుంది. మరి గర్వం అనేది మనలో నుంచి తొలగించుకుంటే మనము దేన్నైనా కానీ మనం జయించగలం. ఇటు భార్యతో కానీ, ఇటు స్నేహితులతో కానీ, ఇటు నీ పిల్లలతో కానీ, ఇటు ఇంకా నువ్వు పని చేస్తున్న ఆఫీసులో కానీ, నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ నీ గర్వం అనేది అణిచివేయాలి. ఆ గర్వము నీకు అనేకమైన దారులు తీసింది. రేపు ఈరోజు నువ్వు ఆ గర్వంతో విర్రవీగుతూ నువ్వు నిలిచి ఉన్నావేమో, ఆ గర్వము నీకు నాశనానికి నీకు దారి చూపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ గర్వము నువ్వు తొందరపాటు వల్ల అనేకమైన చోట్లను మరణానికి చేరువవుతూ ఉంటావు. సాతాను నిన్ను ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అదే దేవుని ప్రేమ నీలో ఉంటే
మరణాన్ని నేను ఆపివేస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ వద్దు, తొందరపడవద్దు, ఇలాంటి పాల్పడవద్దు, ఇలాంటి అగాత్యం చేయవద్దు అని ఉంటుంది. ఆనాడు యోసేపు పోతీఫర్ భార్యతో పాపం చేయనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆనాడు యోసేపు నేను నా దేవుడికి నేను మోసం వచ్చాను అని ఇక్కడ ఎందుకంటే ఈరోజు మనము కూడా ఆనాడు యోసేపు దేవుని ప్రేమ యోసేపులో ఉంది కాబట్టి, ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టే ఆ పని చేయలేకపోయాడు. కానీ మరి ఆ ప్రేమ మనం కలిగి ఉంటే మనం కూడా ఎలాంటి తప్పిదమ్ములోకి మనం వెళ్ళిపోలేము. అలాంటి ప్రేమ కలిగి మనం ఉంటే మనలో గర్వం అనేది రాదు. ఎందుకంటే దేవుని ప్రేమ నింపబడ్డది కాబట్టి, ఆ దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఆ గర్వం అనేది మనలో అణిచివేస్తే దేవుని ప్రేమ వస్తుంది. నీ స్థానం, దేవుని స్థానం ఎక్కడ లేదు కదా. ఆ గర్వమే నిన్ను ఎంతగానో పాపంలోకి నడిపిస్తుంది. ఆ గర్వమే నీకు ధనమే ఉండొచ్చు, ఉందేమో, ధనం ఉందేమో, అసలు పేదోడేమో, పేదోడికి గర్వం ఉంది, ధనికుడికి కూడా గర్వం ఉంది. అందరికీ గర్వం అనేది ఉంది. ఎందుకంటే దేవుడు అందరినీ ఒకే రీతిలో సృష్టించాడు కాబట్టి. కానీ గర్వం అనేది కొందరిలోనే అది నిలిచి ఉంటుంది. అందరూ గర్వము చేత నిండి ఉన్నట్టయితే ఈరోజు మీ ముందుకు నేను రాలేను, ఈ దేవుని మాటలు నేను ప్రకటించలేను. సరే, నాలో గర్వం ఉన్నదా లేదనేది అది దేవునికి తెలియాలి, నా చుట్టుపక్కల ఉన్న నా జనానికి తెలియాలి, అంతే. నా 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 గొప్పతనం అనేది నేను చెప్పలేను. అది ఎవరికంటే చూసే వ్యక్తిలో ఉండాలి, మనల్ని గమనిస్తున్న దేవుడు ఉండాలి, అంతే. ఉన్నదా లేదు ఒక మనిషిని మనము, ఆ మనిషి ఎలాంటి మనిషి అనేది మనము తెలుసుకోవటానికి ఈ లోక మనుషులే మనకి ముందుగా సాక్షి బిడ్డలుగా ఉంటారు, తెలుసా? సాక్షిగా ఉంటారు. నీ ఎదుట ఒక మనిషి నువ్వు ఏ రీతిలో ఉన్నావో తెలియపరచడానికి నీ ముందున్న నీ ప్రజలే తెలియపరుస్తారు. నువ్వు దేవుని దగ్గర దాకా కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది తీర్పు ఈ లోకంలోని ఈ జనమే నీ ముందు తెలియపరుస్తారు. ఫలానా మనిషి ఇలారా, ఏది కూడా అనేది ముందు నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నుంచి తీర్పు వస్తూ ఉంటుంది. ఆ తీర్పు నీకు ఆశీర్వాదముగా ఉండాలి. ఫలానా మనిషితో మాట్లాడేటప్పుడు అరే చాలా మంచి మనిషి అన్న ఆలోచన రావాలి. ఊరు వాడారా, అరే ఆమె ఆరా, వద్దురా, వాళ్ళు అంటారు కదా, వారి నోట్లో నోరు పెట్టకూడదు, వారితో మాట్లాడదు, వారితో మనం జగడం ఎందుకు, వారితో మనకు అవసరం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళే కాడికి వస్తున్నట్టు మేలు, వద్దు, మన వాళ్ళతో మనకు వద్దని మనలో ఈ లోకంలో మాట్లాడుకునే మాటలు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆలోచన విలువానికి జ్ఞానము కలుగును. ఆలోచన చేసేవారికి, ఈరోజు ఆలోచించే వారికి ఖచ్చితంగా జ్ఞానం కలుగుతుంది. తొందరపడుతున్నానా లేదా ఈ మాటలకి, నేను దేవునికి ఈ మాటలు వ్యతిరేకంగా ఉన్నాయా, లేకపోతే నాకు నేనే హెచ్చింపుగా ఘనతగా నేను ఉన్నానా, తగ్గింపు అనే జీవితము ఈ మాటలో ఉందా, దేవునికి ఈ మాట తగ్గింపుగా ఉన్నదా, లేకపోతే నేనే ఈ మాటను గర్వంగా నేను భావిస్తూ ఉన్నానన్న ఆలోచన నీకు దేవుని ఆలోచన కలిగి ఉంటే ఆలోచన వినువానికి జ్ఞానము కలుగు. ఆలోచన వినువానికి అదే అంటే ఈరోజు నువ్వు ఒక పని చేయాలంటే ఎంతగానో ఆలోచన చేస్తావు. మరి ఆలోచన నువ్వు ఈరోజు పాడు పని చేస్తూ ఉన్నప్పుడు ఆలోచించవా? ఆలోచించినట్టయితే నువ్వు ముందుకెళ్తావు. ఆలోచించకపోతే నువ్వు వెనకడిగే ఉంటావు. ఈరోజు నువ్వు తొందరపాటు వల్ల నీకు ఐశ్వర్యం పుట్టిందేమో, ఘనత పుట్టిందేమో, అన్నీ పుట్టిందేమో, కానీ ఈరోజు నువ్వు నీలో ఒక పాపం అనే నిలుచుకొని ఇతరులకు సహాయం చేస్తున్నావేమో. కానీ అదిగా దేవుడు చూసేది పై రూపాన్ని చూడు. నీ లోపల అభివృద్ధి లోపల చూస్తూ ఉంటాడు. ఈ లోకమును నటిస్తున్నామేమో, నటన మూసివే. ఆ నటన అనేది మూసివి. ఆ నటన మూసివేసినట్టయితే ఆలోచనలు విలువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము
క్షీణించిపోవును. మోసము చేత ధనము సంపాదించినది క్షీణించిపోవు. మనము మోసము చేత సంపాదించినది మోసము చేత క్షీణించిపోవు. మోసము చేత సంపాదించిన ధనము మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనును. చూడండి ఇక్కడ ఎంత మనము కష్టము చేసిన సొమ్ము ఆడికిపోదాం. కష్టము చేసిన సొమ్ము ఆడికిపోదు. అది నేను కూడా చెప్తూ ఉన్నాను. మనము అపారంగా వచ్చిన సొమ్ముని అది నిల్వ ఉండదు. నువ్వు ఈరోజు కష్టపడుతున్నావేమో, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నావు. నీ కష్టానికి ప్రతిఫలము దేవుడు ఒకరోజు నీకు ఇస్తాడు. నువ్వు ఈరోజు కష్టపడుతున్నావా లేదని దేవుడు చూస్తూ ఉన్నాడు. అవును, నువ్వు కష్టపడుతున్నావు. ఆ కష్టానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ డొంకదారులకు వెళ్ళి దొడ్డిదారులకు వెళ్ళి సంపాదించుకునే వారికి అది ఏదో ఒక రీతిలో అది నిలవ ఉండదంట. అది వెళ్ళిపోతుందంట. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్పట్లేదు, నా మాటలుగా నేను చెప్పట్లేదు, దేవుని మాటలుగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ నా మాటగా నేను ఏది కూడా చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి చెప్తూ ఉన్నాను ఈ మాటలు. చూడండి, పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందా? చదవండి, వినండి. ఇక్కడ కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేయను. అంటే కష్టములో ఆస్తి నువ్వు కష్టంలో రూపాయి సంపాదించినావు. ఎందుకంటే ఆ రూపాయి ఎంత కష్టపడితే నీకు వచ్చిందో నీవు ఆ రూపాయిని అభివృద్ధి చేస్తామంట. కానీ మోసము చేత సంపాదించింది చూడు, అది నీలో నిలవదు అని ఇక్కడ దేవుడే తెలియపరుస్తున్నాడు. మోసధనం అనేది మనకు రాకూడదు. అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి ఒక మాట భార్యాభర్తల విషయంలో, సామెతలు 21:17 త్వరగా చూద్దాము. సుఖభోగముల యందు వాంఛ గలవారికి లేమియు కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యమును కలదు. ఇక్కడ సుఖభోగములో కలదు. ఇది ఒక జబ్బు. సుఖభోగము ఇది ఒక జబ్బు. ఈరోజు ఒక జబ్బుగా చెప్పుకోవచ్చు మనం, సుఖభోగములు. అవును, ఈరోజు మనము ఏ రీతిలో జీవిస్తూ ఉన్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు ఎలా ఉంటున్నాం? దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ సుఖాలు భోగాలు అంటే కొంతమంది భార్య పక్కింట్లో ఏదో ఉందండి, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకొని ఇక్కడ భర్తని శోధిస్తూ ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని అప్పుల పాలు చేస్తూ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేరు. అలా ఉన్నవారి గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ లేనిపోని అన్నీ తెచ్చుకొని అప్పులు చేసుకొని ఇలా అప్పుల పాలవుతూ వడ్డీలు పెరగటము, వాటికి వీటికి అది సుఖభోగములు. ఈరోజు మనము సుఖం చూసుకుంటున్నాంలే కానీ, సులువుగా చూసుకుంటున్నాంలే కానీ చెమట నుండి వచ్చిన ఆ ధనం ఈరోజు, ఎందుకంటే సంపాదించినవాడికి ఆ ధనము విలువ అర్థం అవుతుంది. గాలికి తిరిగేవాడికి ఆ సంపాదన తెలియదు, కష్టపడేవాడికి సంపాదన తెలియదు. కష్టపడేవాడికి ఆ సంపాదన విలువేంటో తెలిసింది. రూపాయి ఖర్చు పెట్టి ఆ రూపాయి అందుట్లో నుంచి తీయాలి అంటే వాడికి అర్థమవుతుంది. కానీ ఈరోజు నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ, వేశ్యల వెంట తిరుగుతూ, పాపుల వెంట తిరుగుతూ, వారి వెంట వీరెంట తాగుడికి, వ్యసనాలకి, డ్రగ్స్కి నువ్వు బానిస అవుతూ
ఈరోజు నువ్వు సుఖభోగాలకి, వ్యభిచారానికి పాలుపని ఉన్నావేమో. ఈరోజు నీవు పాపము చేత నువ్వు కష్టపడకుండా నీ ఒళ్ళమ్ముకొని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. చూసుకో, ఒక దినం అనేది నీకుంటుంది. ఆ దినము ఏ రోజు అంటే నీవు అర్థము కాలేని రోజు ఉంటుంది. అది నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, నేను ఇంతకుముందు బాగున్నానే అని అనుకుంటావు. కానీ నీ ఆలోచన సాతాను అది పుట్టిస్తాడు. కానీ నేను యవన కాలంలో ఉన్నప్పుడు నేను పాపములు చేసి ఉన్నాను, వ్యభిచారము చేసి ఉన్నాను. వ్యభిచారం ద్వారానే ఈరోజు నాకు ఈ ఐశ్వర్యము నాకు కలిగి ఉన్నది అని ఆలోచనని కలగనివ్వడు. ఎప్పుడు వస్తాడు అంటే ఆలోచన నీకు అంతా చివరి వరకు. ఒక సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సేవకుడు ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునితో కనెక్ట్ లేవా? సేవకుడు దేవుని మాటలను వినట్లేదా? దేవుడు నియమించుకున్న సేవకుడు దగ్గరికి నువ్వు వెళ్ళట్లేదా? అతను చెప్పిన మాటలు, అతని నోట ఉంచిన ప్రతి మాటలు కూడా నువ్వు వినట్లేదా? విను, మందిరానికి వెళ్ళు. ప్రతిదీ కూడా పురుషుడా స్త్రీయా ఎవరైనా కానీ, నీవు పురుషుడివైతే స్త్రీ వలన నీవు పాపములో పడిపోయావేమో. స్త్రీ, నీవు పాపమనే జీవితంలో ధనాన్ని పోగు చేసుకుంటున్నావేమో. ఒక రోజంటూ నీకు ఒక రోగం వచ్చిందనుకో, నీ దగ్గరికి చేరదీసేవాళ్ళు కూడా నీ వాళ్ళు ఎవరు రారు. నీ ఇంటి వారే నీ దగ్గరికి రారు. ఆ రోజు నువ్వు బాధపడతావు. ఆ రోజు కుమిలి నువ్వు పోతావు. ఈరోజు నువ్వు యవన కాలంలో నువ్వు పరిగెడుతున్నావేమో. జ్ఞాపకం చేసుకో, ఆ యవన కాలంలో కూడా దేవుడు నిన్ను ఆ రోజు దర్శించాలని, నీతో మాట్లాడాలని ఎన్నో మార్లు ప్రయత్నించాడు. కానీ నువ్వు త్రోసివేశావు. ఆ తప్పుడు పాడు పని చేస్తున్నప్పుడు కూడా నిన్ను గుర్తిస్తూ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు కూడా, కానీ ఆ మాటను నువ్వు తిరస్కరిస్తున్నావు. మంచిది కాదు. స్త్రీ పురుషుడా ఇద్దరిని సంభోషించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సుఖభోగాలెందు అన్నిటి నువ్వు ఉన్నావేమో. ఇటు సుఖభోగము గురించి, సుఖభోగం అంటే నీ కుటుంబంలో కూడా సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉన్నావు. జాగ్రత్త, అవి నీకు రేపు నువ్వు రోడ్డును పాలు చేయటానికి నీకు ఆ సుఖభోగం అనేది నీకు అడ్డొస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు బాధపడతావు. ఈరోజు ముందని నువ్వు ఎంజాయ్మెంట్లు తిరుగుతూ, గాలి తిరుగుతూ ఉన్నావేమో. కానీ ఒకరోజు అంటూ పూర్తిగా నువ్వు కోల్పోతే రోడ్డు పాలవుతావు. కానీ నీ ఇంటి ముందు వారు, నీ ఇంటి పొరుగు వారు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. నీ కడుపు మాడుకొని వాళ్ళే ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు నీ జీవితము ఎలా ఉన్నదో చూసుకో. ఆ జీవితంలో వారిని ఒక్కరోజే నువ్వు పలకరించినవా? ఒక్కరోజుని వారితో నువ్వు ప్రేమగా మందలించి ఉన్నావా? ఆనాడు నీ గర్వం అనేది, ఆ రోజు గర్వం అనేది నీలో ఉన్నది. కానీ ఈరోజు ఆ గర్వము తగ్గింది. తగ్గింపు జీవితానికి చివరికి వచ్చి ఉన్నావు. కానీ చివరికి నీ ప్రాణాలు కోల్పోయి ఎక్కడ? పాతాళంలో కాలిపోతున్నాం. ఎందుకు? ఇప్పటికైనా దేవుని తెలుసుకో. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుని దేవునిలో దేవునిలోనే జీవించు. దేవునితోనే నువ్వు మాట్లాడు ప్రతి విషయంలో కూడా. సామెతలు అదే 19:11. ఒకని సబుద్ధి వానికి దీర్ఘశాంతమును నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూడండి, క్షమిస్తున్నావా? ఈరోజు నువ్వు తప్పులు క్షమిస్తున్నావా? నీ ఇంట్లో నీ భార్యతో నువ్వు క్షమాపణ కలిగి ఉన్నావా? లేకపోతే నీ భార్య ఎగురుతుందని నువ్వు కూడా ఎగురుతూ ఉన్నావా? నీ స్నేహితుడి దగ్గర నువ్వు క్షమాపణ కలిగి ఉన్నావా? నీ బంధువుల దగ్గర నువ్వు క్షమాపణ కలిగి ఉన్నావా? అంటే ఈరోజు తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూడండి, తొందరపడి అవతల వారు నీలో తప్పు చేసి ఉంటారేమో, కానీ నువ్వు ఆ తప్పు నువ్వు క్షమించటము ఎంతో ఘనతనిచ్చినట్టు.
ఎందుకంటే నీకు క్షమాపణ కలిగే గుణము నీకు దేవుడు ఇచ్చి ఉన్న టైంలో, ఆ టైంలో ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అన్నప్పుడు అతనిలో ఎంత ప్రేమ, తగ్గింపు జీవితము కలిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు క్షమాపణ అనేది దాన్ని తిరస్కరించినట్టయితే అతను ఎంత బాధపడతాడు. ప్రయాస కలిగి నాకు ఆ బిడ్డ క్షమాపణ కలిగి ఇస్తుందా లేదా, నేను క్షమాపణ కోసము నేను లోబడుతూ ఆ బిడ్డ దగ్గరికి వెళుతూ ఉన్నాను, ఆ బిడ్డ క్షమాపణ కలిగి ఉంటుందా ఉండదా అనేది ఆ బిడ్డ ఆలోచన కలిగి ఉంటుంది ఎవరైనా కానీ ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు క్షమించే మనసు ఉందా? నీ దగ్గరికి రాకపోయినా నీవు క్షమించగలిగిన మనసు నీలో ఉంటే ఏదో ఒక రీతిగా ప్రతి విషయంలో ఆ గొడవ అనేది నీలో కలగదు. నువ్వు వెంటనే దాన్ని సరేలే అర్థము చేసుకొని విడిచిపెట్టినట్టయితే నీవు ఘనతనొద్దుతూ ఉంటావు. క్షమించే మనసు ఉండాలంటే మనకి ప్రతి ఒక్కరిలో ఆ క్షమించే స్వభావం మనలో ఉంటే మనము దేవుని రాజ్యానికి మనం చేరువగలము. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి భార్యాభర్తలు ప్రేమ ఐక్యత కలిగి మీరు జీవించాలి. మనమందరము కలిసి కట్టుగా మనము భార్యాభర్తల మధ్యలో సరే భర్తకి భార్యకి మధ్యలో గొడవ వస్తున్నప్పుడు దాన్ని మనం వాళ్ళ ఇద్దరిలోనే తగ్గింపు జీవితం అనేది ఒక్కరికైనా ఆ సమయంలో కలిగించినట్టయితే అది సర్దుబాటు అయింది ఆ గొడవ. అంతేలేగానే నువ్వెంత నేనెంత అంటే ఇద్దరు కూడా అరుసుకొని పోలీస్ స్టేషన్ దాకాకి కోర్టుల మెట్లు విడాకులు దాకాకి పరిగెత్తాల్సి వస్తుంది. తర్వాత రోడ్డులో పాల్గొని పిల్లలు పడిపోతారు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక్క మాట తొందరపాటు వల్ల నువ్వు నీ భర్తను అవమానపరుస్తున్నావో, నీ భార్యను అవమానపరుస్తున్నావేవో తప్పది. సరిచేయి. అది సరిచేయవలసిన మాట అయితే సరిచేయి, తెలియపరచు. అలా చేయకూడదు, తప్పది. వేశ్య జీవితమా అది ఒక దినము తెలియపరుచుకుందాము. ఈరోజు మాటల ద్వారా నీవు నీ మనస్సుని ఎలా అణిచివేస్తూ ఉన్నావు. పురుషుడు స్త్రీ గురించి ఈరోజు మనము ప్రతి విషయంలో కూడా అణిచి ఉన్నట్టయితే దేవుని మన ప్రతిఫలం ఇస్తాడు. మాటకి మాటను ఎత్తినట్టయితే కుటుంబం చెల్లా చెదరమైపోయే అవకాశం ఉంటుంది. సరే, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దేవా, ఈ సమయాన్ని ప్రభువా తండ్రి నీ లేఖన భాగంలో తండ్రి బిడ్డలకు తెలియపరచుటకు నాయన ప్రభువా ఈ అవకాశమునైనా నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయ్యా ఏ బిడ్డలతో ఈ దినం మాట్లాడి ఉన్నావు ప్రభా, వారి కుటుంబాల్లో సమాధానం దయచేయండి అయ్యా. మా అందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క హృదయాలు తెరవండి ప్రభా. ప్రతి సమస్యల తన కుటుంబ సమస్యల తన విధానంలో తండ్రి తోడుగా ఉంది అయ్యా. వారికంటూ ప్రార్థన జీవితం, వారి కుటుంబంలో ప్రార్థనని జీవితము తండ్రి వారికి దయచేయండి, వారికి అనుగ్రహించండి ప్రభా. తండ్రి స్తోత్రమున మీరు తండ్రి పరిశుద్ధాన్ని తోడుగా దయచేయండి. ప్రతి ఒక్కరూ సహవాసములో ఉండే కృపని మీరు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.